Hey friends, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా అసలు ఏపీ పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఇక మనకు తెలిసిందే విషయమే, ట్రైనింగ్ డేట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో వాటిలో భాగంగా ట్రైనింగ్కి వెళ్తున్న వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి క్యారీ ఫార్వర్డ్ చేసినట్లయితే మనకు ట్రైనింగ్లో ఇబ్బంది పడుకోకుండా సజావుగా ట్రైనింగ్ అనేది జరగడం అని చెప్పి నేను కొన్ని థింగ్స్ చాలామంది సార్ వాళ్ళని రెఫర్ చేసి, అదేవిధంగా నేను తీసుకున్న థింగ్స్, నాకు మిస్ అయిన థింగ్స్ అన్నీ కలిపి ఇందులో నేను చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే థింగ్స్ మిస్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు ట్రైనింగ్కి వెళ్ళడానికి సంబంధించినటువంటి యాడ్ చేసుకొని అదేవిధంగా మీరు ట్రైనింగ్ అన్నది కొనసాగిస్తారని చెప్పి భావిస్తూ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి లగేజ్ బ్యాగు, అదేవిధంగా ఒక చిన్నది కాలేజ్ బ్యాగు, అదేవిధంగా వాటర్ బాటిల్, హాట్ వాటర్ బాటిల్ అయినా పర్లేదు, అదేవిధంగా ఒకటి నార్మల్ వాటర్ బాటిల్ తీసుకోండి. తర్వాత బెడ్షీట్ కూడా ఇప్పుడు చాలా చలి ఉంటుంది కాబట్టి మంచి నార్మల్ బెడ్షీట్ ఒకటి, అదేవిధంగా ఒక హై క్లాస్ మంచి బెడ్షీట్ ఒకటి తీసుకోండి. తర్వాత టవల్స్ 2 కానీ 3 కానీ క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఒకటి తీసుకెళ్ళడం వల్ల స్నానం చేసిన తర్వాత అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత 2 ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా ఇక డైలీ రొటీన్ ప్లాన్కి వెళ్ళినట్లయితే మార్నింగ్ లేవగానే బ్రష్, అదేవిధంగా పేస్ట్, అదేవిధంగా సోపు, అదేవిధంగా షాంపూ, అదేవిధంగా టంగ్ క్లీనర్. ఈ షాంపూ అన్నది అదేవిధంగా ఈ సోప్ అన్నది మీరు 4 అయినా తీసుకెళ్ళండి, 5 అయినా తీసుకెళ్ళండి, మీరు వాడే క్వాంటిటీని బట్టి మీరు తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత సేవింగ్ కిట్, నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేగానే 5:30 వరకు మనకు ఒక బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ టైంలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది, సేవింగ్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే జిలెట్ తీసుకున్నాను, సో దాంతోపాటే జిలెట్ మీకు కూడా ప్రిఫర్ చేస్తున్నాను. అదేవిధంగా తీసుకోవడానికి క్రీమ్, తర్వాత ఒక సెజర్ తీసుకోండి. ఎందుకంటే మనకు సంబంధించిన మీసాలైనా గడ్డమైనా చిన్నగా అక్కడక్కడ కట్ చేసుకోవడానికి. తర్వాత మనం లంచ్ టైంలో ప్లేటు, అదేవిధంగా ఒక చిన్న గ్లాసు. తర్వాత వచ్చేసి ఒక్కోసారి మనకి టిఫిన్లో అయినా అదేవిధంగా లంచ్లో అయినా డిన్నర్లో అయినా ఒక్కోసారి కర్రీ నచ్చినట్లు లేకపోతే మనకి సంబంధించినటువంటి పికిల్స్, ఇప్పుడు వెజ్ పికిల్స్ ఉన్నాయి, నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. సో ఆ పికిల్స్ అయినా తీసుకోండి ఫర్దర్గా. లేదు నార్మల్గా ప్రియా పచ్చళ్ళైనా ఊరగాయ పచ్చళ్ళైనా మీకు ఏవైతే బెనిఫిట్స్తో సో ఆ పికిల్స్ అనేది తీసుకెళ్ళండి. తర్వాత బాడీ పెయిన్స్ స్ప్రే తీసుకెళ్ళండి, అదేవిధంగా ఓలిని తీసుకెళ్ళండి. ఓలిని అన్నది మన వెన్నెముక దగ్గర నుంచి మన కాలి వేరి వరకు అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పెయిన్స్ ఏవొచ్చినా అత్యంత త్వరగా రిలీఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫొటోస్ అన్నది అల్టిమేట్ 20 దగ్గర నుంచి మొదలుపెట్టి 30, 40 ఎన్ని ఎక్కువ కాపీస్ ఉంటే అంత మనం ఇబ్బంది పడుకోకుండా ఉండడం జరుగుతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నది మ్యాక్సిమం తీసుకెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మార్నింగ్ రేగానే వాళ్ళు పెట్టే ఫుడ్ కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి సరిపోదు. సో తీసుకెళ్ళడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఒక బకెట్, ఒక జగ్గు. ఈ బకెట్ జగ్ అనేది మన ఇంటి దగ్గర నుంచి క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ట్రైనింగ్ సెంటర్లో డెఫినెట్లీ ఉంటాయి. సో అక్కడ తీసుకెళ్ళచ్చు. తర్వాత బుక్, స్క్వేరల్ నోట్స్ అన్నది, అదేవిధంగా పెన్ను, పెన్సిల్, ఎర్రర్ ఈ 3 తీసుకెళ్ళండి. ఎరేజర్స్, స్క్వేరల్ నోట్స్ అనేది ఎన్ని తీసుకెళ్ళాలంటే 3 కానీ 4 కానీ తీసుకెళ్ళండి. అవి 100 పేజెస్వే 3 or 4 అయినా సరిపోతాయి. సో ఫర్దర్గా మీకు వేరే ఇది లేకోకుండా, వేరే ఇబ్బంది లేకోకుండా ఎక్కువ తీసుకెళ్ళడం చాలా బెటర్. తర్వాత స్వెటర్, ఇప్పుడు చలికాలం వస్తుంది కాబట్టి మ్యాండేటరీగా స్వెటర్ అనేది తీసుకెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు 4:30కి లేచి ఈవినింగ్ 6కి క్లోజ్ అయిన తర్వాత 6 నుంచి మరీ 4 వరకు మీరు పడుకున్నప్పుడు వేసుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు. లేదైతే చలిలో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ట్రైనింగ్ సెంటర్స్ కొన్ని మాత్రమే సిటీ మధ్యలో ఉంటాయి, కొన్ని అవుట్ ఆఫ్ ది సిటీ ఉంటాయి. కాబట్టి అటువంటి జంగిల్ ఏరియాలో మీరు స్వెటర్ ఉండడం వల్ల చాలా మంచి బెనిఫిట్ పొందడం జరుగుతుంది. తర్వాత నార్మల్ డ్రెస్సెస్ అంటే ఏమంటే 3-4 టీషర్ట్స్, అదేవిధంగా 4 షార్ట్స్, ఒక 4 లోయర్స్, ఒక మామూలు 1 జీన్స్ ప్యాంటు షర్ట్ ఉన్నా సరిపోద్ది. బట్ ఏది ఏమైనా అవి బట్టలు మీరు ఏమి వేసుకుంటారనే దాన్ని బట్టి అక్కడ కన్వీనియంట్గా తీసుకెళ్ళండి. తర్వాత షూ పాలిష్ బ్రష్ అనేది ఒకటి తీసుకోండి. వాళ్ళు ఇస్తారు, బట్ అయినప్పటికీ మీరు కన్వీనియంట్గా ఉండడం కోసం ఇంకొకటి తీసుకోండి. తర్వాత షూస్ అన్నది ఎన్ని రకాలు ఉంటాయని చెప్పి చాలామంది అడిగారు. సో 4 kinds ఆఫ్ షూస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి జంగిల్ షూ, 2 వైట్ షూ, అదేవిధంగా కట్ బ్లాక్ అనేది చెప్పి షార్ట్లో ఉంటుంది షూ అదొకటి. తర్వాత ప్యారడైజ్ షూ,
ఈ 4 షూలు అన్నది మనకి ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి సైజులు అన్నీ ఒకవేళ సైజు సరిపోకపోతే ఎలా అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ సర్కిల్లో మనకు ఒకవేళ ఆ సైజు సరిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే అక్కడ మనకు స్క్వాడ్ ఉంటారు కదా, ఆయన్ని అడిగి సేమ్ ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలి. లేదంటే మనం అక్కడ ఒక సాక్స్ ఎక్స్ట్రా వేసుకోవడం కానీ, లేదంటే ఒక్కోసారి సాక్స్కి వేసుకోవడం కానీ అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఛార్జింగ్ కేబుల్కి సంబంధించి మనతో ఆల్రెడీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రాయడం మర్చిపోయాను, హెడ్ ఫోన్స్ ఎందుకంటే వేరే వాళ్ళకు డిస్టర్బెన్స్ జరగకోకుండా హెడ్ ఫోన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయండి. అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ అయినా, పాన్ కార్డ్ అయినా, ఓటర్ కార్డ్ అయినా ఒక చిన్న కార్డ్ లాగా చేర్చుకుంటాం కదా, అది మన పర్స్లో మెయింటైన్ చేయడం చాలా బెటరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉన్నట్టుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ అథెంటికేషన్ మనల్ని అడిగితే సో వాళ్ళకు ఓవరాల్గా మనము అటెండ్ చేయడానికి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఏదైనా మా ట్రైనింగ్కి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అన్నది అందజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.